చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. మనకి ఏంటంటే జబర్దస్త్ డేట్స్ అనేవి 3 నెలల ముందు ఇచ్చేస్తారు మాకు. అవునా? 3 నెలల ముందు డేట్స్ ఇచ్చేస్తారు మాకు. మరి 3 నెలల ముందు మాకు ఆ డేట్స్ ఇచ్చేసాక ఆ డేట్ టైంలో సినిమా షూట్లు ఉన్నాయని వాళ్ళు ఫోన్ చేశారు అనుకో, మన కోసం వాళ్ళు డేట్లు మార్చరు కదా. మనం ఏం పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కాదు కదా డేట్లు మార్చేయడానికి. మార్చరు కాబట్టి అంటే అలా కాదు. ఇప్పుడు మీరు లేకపోయినా స్కిట్ చేసేయచ్చు కదా, ఇంకొకరితో చేయొచ్చు, ఎక్కువ మందితో చేయొచ్చు, నలుగురితోనే చేయొచ్చు. ఇప్పుడు 5 ఉన్నారు ఇంకో స్కిట్ లో, మిగిలిన నలుగురు చేయొచ్చు. ఇలా ఏమైనా చేయడానికి ఉంటుంది కదా. చెయ్యొచ్చమ్మా, కానీ మరి మనం వచ్చిందే దాని ద్వారా వచ్చాం కదా, దాన్ని వదులుకుని అట్లా వెళ్ళడం కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు కదా. ఇప్పుడు సుడిగాలి సుధీర్ హీరో అవడానికి ప్రోత్సహిస్తారు రైతే, కానీ నేను ఎప్పుడు అయితే అట్లా మానలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వరకు నా మీద ఒక స్కిట్ ఆల్రెడీ ఒక 10 రోజుల క్రితమే రాసేసుకుంటారు. రాసేసుకున్నాక ఇప్పుడు నేను సడన్ గా నాకు వేరేది ఉంది నేను వెళ్ళిపోతాను అంటే అది ఎంతవరకు కరెక్ట్. నేనైతే అట్లా చేయను అనమాట. ఎందుకంటే నేను ఏదో అంటారు కదా, నేను కట్టంప లాంటిదాన్ని అనమాట. మా మల్లెమాల సంస్థానికి నేను విశ్వాసంగా ఉంటాను. వాళ్ళని అడిగి ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకి చెప్పి వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే అంత వదులుకుని అయితే వెళ్ళను. సో ఈ జబర్దస్త్, ఈ మల్లెమాల ఎంతో మందిని ఈరోజు స్టార్స్ని చేసింది నిజం చెప్పాలంటే. సుడిగాలి సుధీర్ గారు లాంటి వాళ్ళు, హైపరాది గారు లాంటి వాళ్ళు, మీ రామ్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ గెటప్ సీను, ఎంతమంది సినిమాల్లో పెద్ద పెద్ద యాక్టర్స్గా కొనసాగుతున్నారు. సో చాలా మంది, కొంతమంది మాత్రం దీని గురించి నెగిటివ్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. జబర్దస్త్ మీద తెలుసు కదా, కొంతమంది కిరా కార్పి లాంటి వాళ్ళు, కొంతమంది నెగిటివ్ వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. రియాలిటీ ఏంటి? మల్లెమాల ఒక దేవాలయం అని కొంతమంది చాలా తక్కువ మందే చెప్తున్నాను, వాళ్ళు మాత్రం దానిలో పాలిటిక్స్ ఉంటాయనో, దాన్ని కొంచెం చులకనగా చూడడం, ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పి కొంతమంది అంటున్నారు. నీకు ఎప్పుడైనా స్టార్టింగ్ వెళ్ళినప్పుడు నువ్వు ఎవరికి తెలియకుండా ఒక చిన్న క్యారెక్టరైజేషన్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మెయిన్ లీడ్ కింద అయిపోయావు ఆల్మోస్ట్, దానిలో నిన్ను పెట్టి సెంటర్లో రాస్తున్నారు స్కిట్లు. సో అప్పటికి ఏమన్నా మార్పులు వచ్చినాయా? స్టార్టింగ్ ఏమన్నా చులకనగా చూసారా నిన్ను? అంటే స్టార్టింగ్ చులకనగా అంటే అమ్మ నేను చెప్తాను. ఇప్పుడు నేను సోషల్ మీడియా ద్వారా నేను జబర్దస్త్కి వెళ్ళాను. అక్కడ టీం లీడర్లు గట్టా అందరూ ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి నా వీడియోలు చూసిన వాళ్ళకి నేను తెలుసు, కొంతమందికి నేను తెలియదు. తెలిసిన వాళ్ళు హాయ్ శ్రీదేవి గారు అని పలకిస్తారు, తెలియలేని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు మనల్ని పలకరించలేదు కదా, మనల్ని చిన్న చూపు చూసారని మనం ఎలా అనుకుంటాం? అది కరెక్ట్ కాదు కదా, అవునా కదా? మనం జూనియర్స్ కొత్తగా వెళ్ళాము అందులోకి, అందరూ వచ్చి నీతోటి ఆ శ్రీదేవికి వచ్చిన శ్రీదేవి ఎవరు భజన చెయ్యరు కదా మనకి. వాళ్ళ వర్క్స్ వాళ్ళకుంటే వాళ్ళకు ఉంటాయి. కొంచెం అలవాటు అయ్యే కొలది మనకి అందరూ పరిచయం అవుతారు. ఇప్పుడు నేనున్నాను, స్టార్టింగ్ ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. అందరితోటి బాగా మాట్లాడతాను. అన్ని టీమ్స్లోని నేను చేశాను. ఒక టీం లీడర్ అలా ఉంటాడు, ఒక టీం లీడర్ ఇలా ఉంటాడు అనడానికి లేదు. అన్ని టీములతోటి నేను వర్క్ చేశాను కదా. అవును, అందరి టీములతో చేయడం ఏంటి? ఇది విచిత్రంగా అనిపించింది నాకు, ప్రతి టీంలో కనిపించడం. ప్రతి టీంలోకి వెళ్ళిపోతాను నేను, అదంతా నాదే, మళ్ళీ నాదే. ఇప్పుడు చేసేవాళ్ళు, ఈ స్కిట్లు చేసేటోళ్ళు ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే, ఎట్లా ఉంటారంటే సపోజు భాస్కర్ గారు అండ్ ఫైమా, నరేష్, వీళ్ళ కాంబినేషన్ ఒకటి. వీళ్ళు ముగ్గురిది ఒక కనెక్ట్ అయిపోయారు జనాలు, ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు ముగ్గురు చేస్తేనే చూడడానికి కూడా మనకి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. వాళ్ళు పక్కకి వెళ్ళారు అనుకో అంత అనిపించదు, మళ్ళీ వాళ్ళతో చేస్తే బాగుంది అన్న ఫీల్ వస్తుంది మనకు చూసేటప్పటికి. నా వర్షన్కి ఏంటంటే, నేనేంటంటే నాకు ఏ టీం లీడర్ అన్నా ఓకే, ఏ స్కిట్ అయినా ఓకే. ఎందుకంటే ఏదైనా నేను చేయగలను, నేను చేస్తాను. జనాలు తీసుకుంటారు నన్ను, నేను ఎందులో చేసినా కూడా జనాలు తీసుకుంటారు. అక్క వచ్చింది కదా అని చూస్తారు అనే ఒక ఇది ఉంది. తర్వాత నాకు ఆ టీం లీడర్ కావాలి, ఈ టీం లీడర్లు కావాలి అని నేను ఎవరిని అడగను. ఒక టీం లీడర్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలి. వారం రోజుల ముందు స్కిట్ రాసుకోవాలి, ఆ స్కిట్ తీసుకొచ్చి డైరెక్టర్కి చూపించాలి, డైరెక్టర్ గారు ఒప్పుకోవాలి, మళ్ళీ ఒప్పుకోలేదంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ రాసుకురావాలి. బోల్డ్ అంత కష్టపడతారు. నాకేంటంటే ఒక్కసారి ఏదైనా చెప్పారంటే బుర్రలోకి వెళ్ళిపోద్ది చదువుకోపోయినా కూడా. కాబట్టి నాకు ఏ టీం అయినా ఓకే, నేను ఏ స్కిట్ అయినా చేయగలను అనే కాన్ఫిడెంట్ నాకు ఉందన్నమాట. చేస్తాను అట్లా. ఎప్పుడైనా రికార్డింగ్ సెషన్లో డైరెక్ట్ లైవ్కి వచ్చినప్పుడు, ప్రాక్టీస్ సెషన్ పక్కన పెడితే ఎప్పుడైనా పొరపాట్లు జరిగినాయా? డైలాగ్ మర్చిపోవడం అసలు ఎప్పుడు లేదు. ఎప్పుడైనా అంటే ఈ తడబాట్లు అంటే స్టార్టింగ్ ఒక్కసారి ఫస్ట్ లో వచ్చిన కొత్తలో ఒకసారి మర్చిపోయాను. ఏమన్నారు అప్పుడు? ఏం చేశారు? ఎప్పుడేమన్నారు, సెకండ్ టేక్ తీస్తారు అంతే, అట్లా ఏమంటారు అంతే. మళ్ళా అది కూడా టెన్షన్ బాగా, ఫస్ట్ స్కిట్ అనమాట. అప్పుడు భాస్కర్ గారితో చేసినప్పుడు ఫస్ట్ స్కిట్కే కొంచెం ఒక డైలాగు కొంచెం అంటే టెన్షన్ వచ్చేసి మాట్లాడడానికి భయం వేసి ఆగాను. బుల్లెట్ భాస్కర్ గారి గురించి ఏదో చెప్పావు కదా, ముక్కు మీద ఉంటది కోపం అని చెప్పి. భాస్కర్ గారికి ముక్కు మీద ఉంటుంది కోపం, కానీ చాలా మంచి ఆయన, అందరికీ సపోర్ట్ చేయాలనుకుంటారు. ఇప్పటికే ఆయన టీంలో ఎంతమంది కుర్రోళ్ళు ఉంటారు.
అందరికీ కూడా డబ్బులు ఇస్తారు ఆయన, ఏదో వచ్చి వెళ్ళిపోయారు కదా అన్నట్టు ఉండరు, కంపల్సరీ అందరికీ డబ్బులు ఇస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు ఆయన. స్టార్టింగ్ నుంచి నీకు రెమ్యూనరేషన్ ఉందా? స్టార్టింగ్ నుంచి ఉంది మా, నాకు ట్రావెలింగ్ కట్ట అన్ని స్టార్టింగ్ నుంచే ఉంది. ఇప్పటికే ఐ మీన్ ఇప్పుడు ఇంకా మంచి రెమ్యూనరేషన్ ఇస్తా ఉంటారు, ఇప్పటికే చెప్పొచ్చా, షేర్ చేసుకోవచ్చా రెమ్యూనరేషన్ ఏమన్నా? లేదు, చేసుకోకూడదు. అగ్రిమెంట్లు ఉంటాయా? అగ్రిమెంట్ నేను మల్లెమాలకి నా ప్రాణం పోయేదాకా అగ్రిమెంట్ రాసేసాను. ఇప్పుడు వేరే ఛానల్లో చేయడానికి ఉంటుందా వెళ్తే మల్లెమాలకి వెళ్తే జబర్దస్త్ వెళ్ళి? ఏమో మా, నాకు అసలు ఎప్పుడు ఆలోచన రాలేదు అసలు. నార్మల్ గా వేరే ఛానల్లో ఈవెంట్స్ కి వేటికి పిలుస్తున్నారంటే మీ అగ్రిమెంట్ లో వెళ్ళొచ్చు అని ఉంటుందా? లేదు, వెళ్ళొచ్చు ఉంటాయి కదా రెగ్యులేషన్. వెళ్ళొచ్చు అనుకుంటా. ఇప్పుడు నేను ఈ ఛానల్ పని చేస్తుంటే వేరే ఛానల్లో చేయడానికి ఉండదు, ఫుల్ టైం కాబట్టి, లైక్ అలా ఏమన్నా ఉంటుందా? అంటే గెస్ట్ కింద వెళ్ళొచ్చు, గెస్ట్ కింద వెళ్ళొచ్చు, కానీ స్కిట్లు చేయడానికి కట్టా వెళ్ళకూడదు నాకు తెలిసి, అట్లా వెళ్ళకూడదు. సో మల్లెమాల నీకు కూడా ఒక దేవాలయం అనే చెప్తున్నావు. అవును. సో ఒక్కొక్కరి గురించి చెప్పావు కదా, అందులో రాకెట్ రాఘవ్ గారు ఏంటో ఎంత మంచోడో చెప్పావు. రాఘవ్ గారు కూడా ఆయన ఎట్లా తెలుసా, ఇప్పుడు ఒక చీమ మీద స్కిట్ చేస్తున్నామంటే చీమ మనోభావాలు దెబ్బతింటాయేమో దేవి గారు అని ఆలోచించే మనస్కత్వం ఉన్న ఆయన. అంటే గతంలో ఎప్పుడో ఎవరో మనోభావాలు దెబ్బతిని ఇబ్బంది పడి ఉంటారు. అసలు ఎవరిని కూడా, అసలు ఆయన్ని ఎవ్వరు కూడా బాధపడకూడదని ఆలోచించుకునే మనిషి ఆయన తెలుసా. అసలు ఒక స్కిట్ చేయాలి అంటే ఒకళ్ళ మీదకి ఏమి వెళ్ళకూడదు, ఒకళ్ళని తీసుకోకూడదు, కప్ప మీద స్కిట్ చేయాలన్నా కూడా కప్ప బాధపడద్దేమో అనుకుంటే మనస్కత్వం ఆయన. చాలా మంచి ఆయన రాఘవ్ గారు, నిజంగా చాలా మంచి ఆయన. సో ఎవరిని ఏమండాలి పాపం అసలు నాకు తెలిసి ఏమన్నా. బుల్లెట్ భాస్కర్ గారు అయితే సీరియస్ అవుతా ఉంటాడా కొంచెం? స్కిట్ టైంలో కొంచెం కోపం ఆయనకి అంతే, మళ్ళీ స్కిట్ అయిపోగానే ఇంకా పట్టించుకోరు. అంటే ఎలా సీరియస్ అవడం అంటే ఏంటి, అరుస్తారా గట్టిగా? అరవడం అంటే ఆయనకి టీచర్ ఏదో అన్నావు కదా, టీచర్ ఆయన కూర్చుంటారు మన విద్యార్థులు. ఆయన ఎట్లా అంటే భాస్కర్ గారు, ఇక్కడ భాస్కర్ గారు కూర్చున్నారు కదా, మేము అందరం కూడా ఎవరైతే ఉన్నామో టీమ్ లో అందరం కూడా లైన్గా అలా కూర్చోవాలి. ఆయన స్కిట్ చెప్పేటప్పుడు కంపల్సరీ అందరం మనం మైండ్ పెట్టాలి, చెప్తారు ఆయన మంచిగా చెప్తారనమాట. ఇట్లా చెయ్యాలి మీరు, ఓకేనా అంటారు అంతే. ఆ చెప్పేటప్పుడు మనం కానీ మధ్యలో కదిపేమనుకో కోపం వస్తుంది ఆయనకి. ఆ కోపం కూడా అంటే ఏదో మన ఇది చేయాలని కాదు, మాట అట్లా ఉంటుంది అనమాట. కొంచెం ఆయన గంభీరంగా ఉంటారు కదా, బొబ్బులి పులిలాగా. ఆయన కొంచెం గట్టిగా అరిచారంటే అంతే, మనం అంత దూరం ఎగురుతాం, అట్లా ఉంటుంది అనమాట. కానీ పాపం బాగా సపోర్ట్ చేస్తారు ఆయన. ఆయన నార్మల్గా మిమిక్రీ ఆర్టిస్ట్, మంచి మిమిక్రీ చేస్తారు. ఎప్పుడన్నా మేము చూడని టాలెంట్ ఏమన్నా మీకు క్లోజ్ ఉంటారు కాబట్టి అందరూ మీరు అందరికీ? లేదు, అట్లా అయితే మిమిక్రీగా అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మాకు ఇచ్చే టైము ప్రాక్టీస్ టైము జబర్దస్త్ టైంలోనే మేము ఓన్లీ కలుస్తాం. ప్రాక్టీస్కి వెళ్ళాం అనుకో, ఆ రోజు మార్నింగ్ వెళ్తామా, 2 స్కిట్లు ప్రాక్టీస్ చేస్తాం ఈవినింగ్ వరకు. మేము స్కిట్ గురించే మాట్లాడుకుంటారు తప్ప అందరూ ఇంక వేరే విషయాలు మాట్లాడుకోవడానికి కూడా టైం ఉండదు. ఫస్ట్ ఏ స్కిట్ రాసుకుందామా, ఆ డైలాగ్ తినికిద్దామా, ఈ డైలాగ్ తినికిద్దామని ఈ విషయమే మాట్లాడుకుంటారు తప్ప ఇంకా వేరే వాళ్ళ టాలెంట్లు ఏంటి అనేది మనకు తెలియదు. మన టాలెంట్ ఏం చూపించడానికి ఇంకేం ఉండదు ఇంకా అక్కడ. ఇంకా షూటింగ్ టైంలో కూడా లేడీస్ రూమ్స్ అన్ని వే పక్కన ఉంటాయి, బాయ్స్ వే పక్కన ఉంటాయి, టీమ్ లీడర్ వేరు ఉంటాయి. ఇంకా అప్పుడు కూడా మాకేం మాట్లాడుకోవడానికి ఏం టైం ఉండదు. ఓకే, ఓన్లీ ప్రాక్టీస్ సెషన్ లో కలుస్తారు. మళ్ళీ ఎవరు క్యారవాన్లు గాని ఎవరు రూములు గాని వాళ్ళ రూమ్స్ కి వెళ్ళిపోతారు. ఓకే, సో ఇప్పుడు మిగిలిన వాళ్ళ గురించి కూడా చెప్పావు కదా, నోకరాజ్ గురించి. నోకరాజ్ తమ్ముడు కూడా బాగా చేస్తాడు స్కిట్లు, మనోడు మంచి టాలెంట్, మొత్తం నోరంతా అరిగిపోయేలా చేస్తాడు. అసలు ప్రాక్టీస్ చేపించేటప్పుడు కూడా నుంచుని చేస్తాడు, అసలు అని గొంతుకు పోతుంది స్కిట్లు అయ్యేటప్పుడు. బాగా ప్రాక్టీస్ చేస్తాడు, బాగా వర్కహాలిక్ అంటే బాగా పని బాగా చేస్తాడు, బాగా చేస్తాడు వర్క్ బాగా చేస్తాడు. ఆ గొంతుకంతా పోగొట్టుకుంటాడు. నేను తమ్ముడు అంట బాగా. ప్రవీణ్ కూడా తమ్ముడు అని పిలుస్తాడు. ప్రవీణ్ గాని క్లోజ్ ఉంటాం అందరం బాగా. ఫైమా గాని అందరూ క్లోజ్ ఉంటాం. ఎవరు నీకు బాగా క్లోజ్? ఎవరు మొత్తం బాగా క్లోజ్ అంటే ఫైమానే. ఫైమా ఫైమా అండ్ శాంతి స్వరూపు. ఓకే,